నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఇలా జరుగుతుంది? నిన్న మనం చూసాం. నిన్న మొన్న ఒక ఎపిసోడ్ నడిచింది. పాడేరు నియోజకవర్గంలో అభినయ్ దర్శన్ అనే ఒక పాస్టర్ వ్యవహారం. తన మీద తానే దాడి ప్లాన్ చేయించుకొని వీడియోలు తీసి హాస్పిటల్‌లో వెళ్ళి ఎవరు కొట్టారో నాకు తెలీదు గానీ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. చివర్లో అది ఎమ్మెల్యే మనుషులా? లేకపోతే ఇంకెవరన్నా నా మీద ప్లాన్ చేశారనేది తెలీదు అని ఆయన హాస్పిటల్‌లో స్టేట్మెంట్ ఇవ్వటం. ఆ తర్వాత పోలీసులు తమ స్టైల్‌లో విచారిస్తే ఆడియోలు బయటికి రావటం. ఆ దాడి చేసిన వాళ్ళలో ఒకరి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి ఆ ఆడియోలు బయటకొచ్చాయి. దాడి ఎలా చెయ్యాలో వర్షం పడుతున్నప్పుడు, బైకులు, మనుషులు ఎవరు నడవకుండా ఉన్నప్పుడు, ఎంత దూరం వెళ్ళాక దాడి చేయాలో అనేది పక్కాగా ఆడియో రికార్డ్స్‌లో బయటకొచ్చేసింది. ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఎవరు? అంటే కొంత లోతుగా వెళితే కడప నుంచి ఈయన ఓ 2 సినిమాలు తీసి, ఆ తర్వాత పాస్టర్‌గా మారి, ఈయన భరోసా అనే ఒక పార్టీ పెట్టి, ప్రవీణ్ పగడాల ఇష్యూ తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ తర్వాత, భరోసా అనే ఒక పార్టీ పెట్టి, పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా ఉంటాడు. ఈ అభినయ్ దర్శన్ ఎవరు అని చూస్తున్న క్రమంలో కొన్ని వీడియోలు దొరికాయి. ఈయన పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆ గిరిజనులతోటి ఈయన ఎలాంటి పాదయాత్ర విన్యాసాలు చేశాడో ఆయన వీడియోల్లో చాలా చూడొచ్చు. అయితే ఇలాంటి కార్యక్రమానికి ఎందుకు ఒడిగట్టాడు? ఇలాంటి దాడి ప్లాన్‌ని ఎందుకు చేశాడు? అనేది అర్థం కాని పరిస్థితి. ఈ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు అని అన్నాడు కదా లాస్ట్‌లో. ఇక్కడ అంటే హిందూ, క్రైస్తవులకి ఏదో జరుగుతుంది ఇక్కడ అనే ఒక నరేషన్ రావడానికి ఏమన్నా చేశాడనే అనుమానాలున్నాయి. దాంతో పాటు ఆకివీడు విషయంలో కొంత హిందూ, క్రిస్టియన్ అనే వివాదం నడుస్తోంది. ఇటు కడపకి వెళితే హిందూ, ముస్లిం టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్ విషయంలో మొన్న జరిగిన దాడి వ్యవహారం చూసాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరుగుతుంది. ఆ ఏదో ఏంటి? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఈ ఇన్సిడెంట్‌లన్నిటిని చూసినప్పుడు ఏమన్నా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్‌లో? అంటే మీకేమవుద్దంటే అండి, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటియన్నీ జరుగుతున్నాయంటే జరగడానికి కారణం అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్లే. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు ఈళ్ళు. అంటే డెఫినెట్‌గా అతను ఉండబట్టే ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయండి. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో మత ఘర్షణ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్. ఎప్పుడు జరగలేదండి. మీరు కావాలంటే చూసుకోండి. దైవదూషణ గానీ, దైవాపచారం గానీ, దేవీ దేవతలకి విగ్రహాలకు అప్రతిష్ట, అపవిత్రం చేయటం గానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఆచారాలని, సాంప్రదాయాలని తుంగలో తొక్కడం. కావాలంటే చూసుకోండి మీరు. ఇదంతా ఇది కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ మత ఘర్షణలకి దూరంగా ఉంటారు. ఈ దేశంలో హిందువులు మిగతా వాళ్ళ పట్ల ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరమత సహనం పీక్స్‌కి ఉంటుంది. కారణం ఏంటంటే, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవం గురించి ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో క్రిస్టియన్సు, క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఈ వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఎందుకొచ్చిందంటే, అది ఉద్దేశపూర్వకంగా కొంతమంది పాపులర్ అవ్వటానికి, వాళ్ళ రాజకీయ అభిలాషలు నెరవేర్చుకోవడం కోసం ఏకంగా ఆ క్రైస్తవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు వాళ్ళు. బలిచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమవుద్దంటే, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. మా మాస్టర్ జాన్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. నేను అనేక సార్లు చెప్పాను ఇది. మా ఊళ్ళో మాకు బాగా చిన్నతనంలో అంటే 68, 70 ఆ ప్రాంతంలో కూడా క్రిస్మస్ చేసుకునేవారు వాళ్ళు పండగ. క్రిస్మస్ పండగ చేసుకునేవారు. ఏదో మైక్ పెట్టుకునేవారు. ఆ క్రిస్మస్‌కి సంబంధించి ఆ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి పాటలే పాడేవారు. యేసుప్రభు పాటలు. క్రిస్మస్ పండుగ బాగా ఘనంగానే మా ఇంటి దగ్గర నుంచి హార్మోనియం పట్టుకెళ్ళేవారు. మా దగ్గర యాంటిక్ హార్మోనియం ఉంటుంది. అది అడిగేవారు. 10 రోజుల ముందు అడిగేవాడు ఆయన. ఇచ్చేవారు మా నాయనమ్మ గారు. పట్టుకెళ్ళి హార్మోనియం అది నేర్చుకుని, తర్వాత అది అయిపోయిన తర్వాత అందంగా తెచ్చి శుభ్రంగా తుడిచేసి పట్టుకొచ్చి ఇచ్చేవారు.
అది ఏళ్ల తరబడి జరిగింది. ఆ హార్మోనియం పెట్టి మొన్నటి దాకా ఉన్న తర్వాత ఇంకా అది బాగా పాతదైపోయి గుడ్డ గిడ్డ చిరిగిపోయి అన్నీ అయిపోయింది. ఆయన బతికున్నంత కాలం తర్వాత వాళ్ళ బిడ్డలు వాళ్ళు వీళ్ళు కంటిన్యూ ఇప్పుడు మా ఊళ్ళో 7, 8 చర్చిలున్నాయి. ఇన్ని చర్చిలు పెరిగిపోయినియి. అందరూ అలా మారిపోయారని మా ఊళ్ళో ఎవడో ఏమనుకోలేదండి ఇప్పుడు. ఎవరి బతుకాళ్ళు పోతున్నారు. చర్చి అంటే అవసరమైతే మేము ఆ చర్చికెళ్తాం. లేదంటే వాళ్ళు మాతో మాట్లాడతారు. అలాగే మా అత్తగారి ఊళ్ళో కూడా మా వోళ్ళే ఇచ్చారు సైట్ చర్చికి. అంటే పరమత సహనం ఆ స్థాయిలో అసలు ఉంటుంది. అంటే వాళ్ళు గుడి కట్టుకుంటున్నారు. అది ఏ దేవుడు కూడా లేదు. గుడి కట్టుకుంటున్నారు కదా అని ఇచ్చారు అంతే. మా మిసెస్ వాళ్ళ తాతగారు వాళ్ళు. ఓకే. మా మిసెస్ వాళ్ళ తాత పేరునే ఉంటుంది చర్చి ఒకటి. ప్రకాశం చర్చ్ అని. అర్థమైందండి. ఆయన పేరు ప్రకాశం గారు. ప్రకాష్ చర్చ్ అని ఉంటుంది. కాబట్టి అంటే నేను ఏమన్నా మాట్లాడిన దాంట్లో ఎవరన్నా ద్వేషంతో మాట్లాడుతున్నానని అనుకుంటారేమో అని చెప్తున్నాను. ముందు డిస్క్లైమర్ అన్నమాట ఇది. ఓకే. వాస్తవాన్ని కొంతమంది రిసీవ్ చేసుకోవడానికి మంచి మాట అన్నీ వినే ముందు నెగిటివ్గా ఆలోచిస్తే దాని ఏదైనా మంచి మాట చెవికి ఎక్కదు. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఎప్పుడో ఒంట్లో బాగోలేదంటే మా జాన్ మాస్టర్ మా ఇంటికి వచ్చి మీకు ప్రార్థన చేస్తానండి అనేవాడు ఆయన. నేను చేయించుకునేవాడిని. ఆయన మన మీద ప్రేమతోటి వచ్చాడు. మతం కాదు అక్కడ ముఖ్యం. ఆయన మన పట్ల ఆపేక్షతోటి ప్రేమతోటి నన్ను మార్చేయాలని కాదు, నా యోగక్షేమాన్ని నా ఆరోగ్యాన్ని బాగుపడాలని కోరికతో మా కుటుంబం పట్ల వాళ్ళకున్న ప్రేమతో వచ్చి ఆ మాస్టారు మీకు ప్రార్థన చేస్తానండి శ్రీనివాస్ గారు అంటే అది నన్ను వేరే అనేవాళ్ళు. ఆ మాట అంటే నా అహంకారం కనపడుద్ది. వచ్చి మాట్లాడారు. వాటితో నేను చేయించుకునేవాడిని. అలాగే అవసరమైతే వాళ్ళు ఆహ్వానిస్తే చర్చికి వెళ్ళేవాడిని. మా అత్తారుల్లో కూడా ఆ చర్చి నన్ను అనేక సార్లు పిలుస్తారు. నేను అటుమే కూర్చుంటే ఒకసారి రావాలి పలానా ఆయన కృష్ణయ్య గారు అల్లుడి గారు రావాలి అని చర్చి పిలుస్తాడు ఆయన. అన్నిసార్లు పిలిస్తే బాగోదని వెళ్ళాను నేను. వెళ్ళకపోతే బాగోదని. నాకు ఆ పాటల గేట్లు అన్నీ ఆ ప్రార్థనలు అన్నీ నాకు కంఠస్థ వచ్చేసి ఉన్నాయి. ఇది వాళ్ళ పట్ల ఈనాడు అపోహ కానీ అనుమానం కానీ వాళ్ళ పట్ల ఏ భావం కానీ ఏమీ లేదు. ఇప్పుడు మెల్లగా వాతావరణం మారింది. కారణం ఎవరు అనేటువంటి చూసుకోవాలి. పోనీ ఆంధ్రప్రదేశ్లో హిందువులు కన్సాలిడేట్ అయ్యి హిందూ మతోన్మాదం ఎప్పుడన్నా ఉందా? అది కూడా లేదు కదా. ఎప్పుడుంది? ఎవరి పనాలు చేసుకుంటారు, ఎవరి పూజలు చేసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎవరికాళ్ళు తరిచి చూసుకోవాలి. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను క్రైస్తవుడు, ఇతను మావోడు అనేటువంటిది వాళ్ళు కన్సాలిడేట్ అతను ఓన్ చేసుకున్నారు. అలాగే మిగతా వాళ్ళని అలాగే జగన్మోహన్ రెడ్డి హిందువులు కూడా ఓన్ చేసుకున్నారు కదా. అప్పుడు మాకే ప్రత్యేకమని ఎందుకు అనుకుంటారు వాళ్ళు? అలాగనుకుని కొంచెం విచ్చలవిడిగా కొంత వాళ్ళు హై హ్యాండెడ్గా వ్యవహరించిన మాట వాస్తవం కదా. కొన్ని దేవాలయాల్లో వాళ్ళు ప్రార్థనలు పెట్టుకోవడం, అక్కడికి మిగతా వాళ్ళు వెళ్ళి దాన్ని ఆపడం, ఘర్షణ జరగటం అనేక జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి అన్నీ? జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంతకుముందు లేదండి ఇప్పుడు. దాంతో మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాబో వీళ్ళు జగన్ వస్తే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అది జగన్కే నష్టం, జగన్ వల్ల క్రైస్తవానికి నష్టం. ఏది హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి క్రైస్తవులు ఆపారా? 4-5 చోట్ల వాళ్ళు దేవాలయ ఆవరణలోనే కూటములు పెట్టారు. ఇవన్నీ మీరు ఆల్రెడీ వార్తల్లో వచ్చినాయి, వీడియోలు కూడా వచ్చినాయి. అడ్డుకోవడం ఇవన్నీ బుడం జరిగినాయి కదా. దాన్ని వాళ్ళు అడ్డుకోవడం, అలాగే చాలా చోట్ల వాళ్ళు ఊరేగింపులకు వస్తే ఊళ్ళో కుర్రాళ్ళు మీరు రావద్దు వెళ్ళండి అనటం కూడా జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని వార్తలు విన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు పాత్ర, వీణా నోబెల్ దాస్ అని చెప్పేసి పద్మవిభూషణులు మీరు బొట్టు పెట్టుకోవద్దు అని దేవుడి పటాలన్నీ తీయించేసి వాళ్ళ చేత ప్రార్థన చేయించడం, ఇలాంటివన్నీ వార్తలు వచ్చిన తర్వాత ఆమె పక్క తప్పించారు. ఇది ఏమవుద్దంటే మిగతా వాళ్ళకి ఏంట్రా ఇది మన పని మనం వాళ్ళ పనులు చేసుకోకుండా మన దాంట్లోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి భావన కలగనివ్వకూడదు. అవును. ఇది ఎవరికాళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలండి. అసలు ఒరిజినల్ క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఇటువంటి దానికి పాల్పడరు. ఇది అసలు మెయిన్ పాయింట్. వాళ్ళ బేసిక్ లైన్ ఏంటంటే జాలి, దయ, కరుణ, తోటివాడిని ప్రేమించు, నీకున్న దాంట్లో కొంచెం పెట్టు, అంతే. నీకు అలాగే కనపడతారు పాస్టర్లు చాలామంది. నాకు ఇది వరకు చూసేవాడిని.
నిర్మలమైన ముఖవర్చస్సు, కంటి నిండా కరుణ, వాడు మందర స్థాయిలో వాళ్ళ వాక్కు అంటే మాట మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ఇవాళ మచ్చు కూడా కనపట్ల. కారణం ఏంటి? మంత్రముగ్ధుల్ని చేయకపోగా రెచ్చగొడుతుంది ఇప్పుడు. మీకు హిందువుల్లో లేరా స్వామి? డెఫినెట్గా హిందువులో ఉండరు. ఎత్తడి తప్పేళ ముఖం కూడా అంటాను కదా నేను స్వామిని. మాకు ఆ స్వామి కాదు, ఇటు దొంగ స్వామి అంటే నిర్మోహమాట, ఇటు దొంగ కూడా అంటాను నేను. నాకు ఆ హక్కు ఉంది ఏమన్నా మాట్లాడే హక్కు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాం. ఆ స్వామి నిజంగా మంచివాడు, పద్ధతి అయినవాడు, ధర్మబోధన చేస్తున్నవాడు ఎవడైనా స్వామే. కాషాయం ధరించినంత మాత్రాన స్వామి, కాషాయం కట్టినోడు అందరూ స్వాములు కాదు. స్వాములు కాషాయం ధరిస్తారు, కానీ కాషాయం కట్టినోడు అలా స్వామి కాదు. అర్థమైందండి? జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన క్రైస్తవాన్ని ఆచరించి వాడిని ప్రజలు మోసం చేయడం, కాకపోతే ప్రసాదం ఇస్తే ప్రసాదం కూడా తిన్నోడిని తీసుకెళ్ళి ఇసలు హిందూ భక్తుడు, హిందూ దేవతలు ఆరాధిస్తాడని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేశాడంటే సామూహిక మోసం కదా అది. అవును, మోసమే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవలంబించే సూత్రం ఏంటంటే అతను కులాన్ని వాడాడు 2019కి. ప్రాంతాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాన్ని చూపించాడు బూచిగా, కులాన్ని ప్రాంతాన్ని. ఈ రెండు అస్త్రాలు మొదట 19లో పనిచేసిన 24కి వచ్చినట్టు నిరుపయోగం అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు అతనికి ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే మతం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఫలించని, అస్సలు ఉపయోగపడని, నిరర్ధకమైన ఆయుధం అది. దాన్ని ఇప్పుడు పదును పెట్టి వాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి మొదలెట్టారు వివిధ రూపాల్లో. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడానికి ప్రభుత్వానికి కానీ హిందువులకు కానీ ఏం సంబంధం అండి? అంత దారుణంగా వాళ్ళు ప్రచారం చేసి నిజంగా కనుక ఆ సీసీ కెమెరా లేకపోతే, అవును, పోలీసులు దాన్ని ఓపికగా ఎక్కడ సహనం కోల్పోకుండా దాన్ని బయట పెట్టకపోతే అది ఏ రేంజ్కి తీసుకెళ్ళి వదిలిపెట్టేవారండి. అవును, అవును, అవును. వాళ్ళందరినీ వాళ్ళు ఏ రకంగా రెచ్చిపోయి మాట్లాడారు. అప్పుడు బెన్నీ లింగం అని ఎవరో ఒక అతను దరికేస్తాను. ఏంటండి ఇది అంటే బేసిక్గా కరుణ, జాలి అనేటువంటి అసలు అత్యంత శాంత స్వరూపంగా ఉండాల్సిన వ్యక్తులు, ఆచరించాల్సిన వాళ్ళు ఆ రకమైన ఉద్రేకంగా, ఉద్వేగపూరితంగా, విద్వేషంగా మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్? అంటే మిగతా వాళ్ళు ఏం సన్నాసిలా? ఇది మెల్లమెల్లగా ఈ 2 సంవత్సరాల్లో అనేక ఇన్సిడెంట్లు. ఈ లోపల ఆకివీడు వచ్చింది. ఆకివీడుల విషయంలో రెచ్చగొట్టకుండా ఉండాల్సింది. అంటే ఆకివీడు విషయానికి జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉండుండొచ్చు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకునే వాళ్ళు దాని వెనకాల ఉన్నారు, ఉద్యమం వెనకాల. ఓకే. మీకు సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడ ఎంటర్ అయ్యారంటేనే ఇక్కడ పెంట అయిపోయినట్టే. వాళ్ళకి ఏంటంటే పని అక్కడ? వాళ్ళు ఏ రకంగా నాయకులు వాళ్ళు? మన వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏం ఉద్ధరించారు వాళ్ళు? వీళ్ళు పాడు చేయటం కాకపోతే ఆ కులాలను సంఘటన చేసి వాళ్ళు లబ్ధి పొందుదామని, వాళ్ళు చేసిన నేరాల నుంచి తప్పించుకుందామని కాకపోతే, వాళ్ళు స్వచ్ఛంగా ఉండి మిగతా వాళ్ళని ఉద్ధరించాలటానికి ప్రయత్నం లేకుండా వాళ్ళు బురదలో కూరుకుపోయి ఆ బురద వీళ్ళ చేత కడిగించుకుందామంటే మనకి ఏ రకమైన సందేశం ఇస్తున్నారు వాళ్ళు? ఇక్కడ హిందువులేమి స్పందించట్లా సరిగ్గా ఇవాళకి కూడా. ఏంటి ఎదవగోళంగా ఉంటారు వాళ్ళు ఇలాంటి గొడవలు జరిగితే. మళ్ళీ నిన్న మొన్న దర్శనం అన్న అతను ఇంకా అది పీక్స్ డ్రామాకి ఏమండి. అంటే హర్ష కుమార్ లాంటి వాళ్ళు నేను అనవసరంగా పోస్ట్ పెట్టాను, ఇది సారీ నేను తప్పైపోయింది, నేను డిలీట్ చేస్తున్నానని చెప్పాడు. ఏది ఈ విషయంలో? ఈ విషయంలో ముందు సపోర్ట్ చేశాడు అతను. తర్వాత ఇతను బయటపడిన తర్వాత ఇలాంటి అదవుల వల్ల మొత్తం సమాజం, క్రైస్తవ సమాజం ఇది నేను అనేది ఏంటంటే ఈ హర్ష కుమార్ గారు ఆయన అంటున్నాడు. ఈవెన్ హర్ష కుమార్ గారి వల్ల కూడా ఇది నష్టమే. ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో హర్ష కుమార్ గారు తక్కువ యాక్షన్ చేశాడా? అవును, వెళ్ళిపోయి ఆయన గోనె సంచులు తీసి ఇదిగో సంచి దీంట్లో అది చేశారు. నాకు తెలుసు హర్ష కుమార్ మొన్న కూడా వెళ్ళాడు. మొన్న ఏది ఆయన మొదటి వర్ధంతి రోజు కూడా వెళ్ళి ఆ దారులు కూడా వెళ్ళాడు. ఆయన కొడుకు ఏమి చేశాడు? ఆయన కొడుకు పేరు ఏదో ఉంది, రాజా. ఆయన ఏం పోస్ట్ చేశాడు? ఇదిగో ఈయనే
పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపింది అని ఎవరు? వెనక్కి తిరిగి ఇట్లా నించొని ఉన్న ఫోటో ఒకటి పెట్టాడు. నేను ఎస్పీ గారికి త్వరలోనే వివరాలు అందజేయబోతున్నాను మేడం. అలాంటి వాళ్ళ మీద చర్యలను తీసుకుంటే ఏదన్నా ఇలాంటి ఇలాంటి ఈ వేషాలు తగ్గుతాయి కదండి కాస్త. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ అండి కదా. ఎలా ఉంటాయంటే చర్యలు తీసుకుంటే ఒకలాగా, చర్యలు తీసుకోకపోతే ఒకలాగా, చర్యలు తీసుకుంటే ఒక మతం మరి ఆ రోజు ఫోటో పెట్టాడు, ఏవి వివరాలు ఏవి? ఐ మీన్ ఎక్కడ ఉన్నాడు అతను? కేసులు నమోదైనాయండి, కేసులు నమోదైనాయి. ఇంకోటి ఏంటంటే హర్ష్ కుమార్ గారు ఆయన చదువుకున్నప్పటి నుంచి నాకు 1 సంవత్సరం అంత సీనియర్. ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీనియర్. ఆయన ఆర్ట్స్ కాలేజ్ చదివాడు, మేము బీటీ కాలేజ్ చదివాడు రాయమండ్రిలో. మనిషి మామూలుగా మంచివాడు అతను, అభ్యుదయ భావాలు ఉన్నవాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నాడు కాబట్టి 2 సార్లు ఎంపీ అవ్వగలిగాడు ఆయన. కానీ ఒక్కొక్కసారి ఆయన రాజకీయాలు ఎదగడానికి కొన్ని జనాలను ఉద్రేకపరచవచ్చు, కానీ యానంలో ఒక ఫ్యాక్టరీ కుప్పకూలిపోవడానికి, క్లాక్అవుట్ అయిపోవడానికి, చాలామంది ఉపాధి కోల్పోవడానికి కారకుడు ఆయన. రీజెన్సీ ఫ్యాక్టరీ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి మచ్చలయ్యి కాబట్టి ఇంక మళ్ళీ తిరిగి ఆయన రాజకీయంగా పుంజుకోలేకపోయాడు ఆయన. ఇప్పుడు ఒక మంచి మాస్ లీడర్ అతను, 2 సార్లు ఎంపీ అయ్యాడు. ఏ స్థాయిలో ఉండాలి ఆయన? ఇవాళ ఫేస్బుక్లో రాసుకునే పరిస్థితిలోకి వచ్చాడు ఆయన. పైగా ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు చేసి దాన్ని ఇష్యూ చేద్దాం అనుకున్నాడు. ఇతను ఈ దర్శన్ గారి విషయంలో కూడా రెడీగా వచ్చేసాడు ఫస్ట్. ఇక్కడ ఏమవుద్దంటే టీడీపీని విమర్శించుండు ఎవరినన్నా విమర్శించుకోవచ్చు, అర్థవంతమైన విమర్శలు అంటే టీడీపీలోనే టీడీపీ క్యాడర్, వేరే వాళ్ళకి అవకాశం ఎవరు? టీడీపీ సోషల్ మీడియా వాళ్ళే విమర్శిస్తారు చంద్రబాబు గారిని. ఈ దర్శన్ విషయంలో నేను మొదటి రోజు ఆ వీడియో చూసినప్పుడు, 2 రోజుల కిందట ఆ వీడియో చూసినప్పుడు ఇంకొక అతను ఉన్నాడు దర్శన్తో పాటు, ఆయన పేరేదో ఉంది, ఆయన జైలుకి కూడా పోయొచ్చాడు. ఇది ప్రవీణ్ పగడాల అరెస్ట్ అయినప్పుడు. బెన్నీలింగం కాదు సార్, ఇంకొక అతను, అదే రాజా, అతని పేరు కూడా రాజా ఏదో ఉంది, ఆ పేరు గుర్తు రావట్లేదు సార్ టక్కన నాకు. ఆయన పోస్ట్ చేశాడు. జయరాజు కూడా కాదు సార్, సరే పోన్లేండి, పేరు వదిలేసేయండి. ఆయన పోస్ట్ చేస్తే ఆ వీడియో చూడగానే నేను ఇప్పుడు చెప్తే ఏమంటారంటే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను అంటారు. నాకు డౌట్ వచ్చింది. ఒకటి, కార్ని 4 వెంబడించారు, మాస్కులు కట్టుకొని ఉన్నారు, చేతులకు గ్లౌజులు ఉన్నాయి. కారులో నుంచి ఒక వ్యక్తి అరుస్తూ ఉన్నాడు, రే 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 అని సంథింగ్ ఏదో అరుస్తున్నాడు. డ్రైవ్ చేస్తుంది ఇతను అభినయ్ దర్శన్. డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయి కిందకి దించేశాడు కార్ని. దించేసిన తర్వాత కారు డోర్ ఓపెన్ అవ్వదు కదా, కారు డోర్ ఓపెన్ అయింది. అంటే కారు డోర్ని తీశారు. ఎవరు? లోపల ఉన్న వ్యక్తే, అభినయ్ దర్శనే కారు డోర్ తీశాడు. కాలు ముందుకు పెట్టున్నాడు, కాలు పట్టుకొని లాగుతున్నారు. ఈ మాస్క్ కట్టుకొని గ్లౌజ్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అదే ఏరియా వాళ్ళు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ సీన్ ఒకసారి చూస్తే కాలు పట్టుకొని లాగేది ఆ ఏరియా వాళ్ళే అనేది తెలుస్తుంది. ఇదే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ వివి రావు గారితో నేను అదే రోజు మాట్లాడాను. చూడండి సార్, ఇది పక్కా క్రియేట్ చేసిన సీన్, స్క్రిప్టెడ్ సీన్ సార్ అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. కట్ చేస్తే లాక్కుపోయిన వీడియో కూడా లేదు, కాకపోతే కొంత దూరంలో చెట్లలో పడేసి కొడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో తీసేవాడు వెనక నుంచి అరుస్తూ పరిగెడుతున్నాడు. కొట్టిన తర్వాత ఈ వీడియో తీసేవాడు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కొట్టేవాళ్ళు ఆపేసి వెళ్ళిపోయారు. ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పైకి లేచి, ఆ వీడియో ఉందో స్పష్టంగా, కాకపోతే అది యూట్యూబ్లో తీసుకుంటుందో తీసుకోదో కానీ కొన్ని కంటెంట్ ఇవి ఉంటాయి కదా. కాసేపటి తర్వాత పైకి లేచి, చెట్లు పట్టుకొని పైకి లేచి బాగున్నాడు, ప్యాంటు షర్టు అంతా బాగానే ఉన్నాడు. ఆయనది విగ్ అంటున్నారు, విగ్గో కాదో నాకు తెలియదు, ఆ విగ్ కూడా ఊడిపోలేదు, అంతే ఉంది. విగ్గో కాదో నాకు తెలియదు. 2 సినిమాలు చేశాడు, సినిమా హీరో అయినా బాగానే ఉంది. ఎన్టీఆర్ లాగా కాకి చొక్కా కాకి ప్యాంటు వేసుకొని పాదయాత్రని మొదలుపెట్టాడు కదా అక్కడ. ఆ క్రమంలో జరిగిందన్నమాట ఇది. విషయం ఏంటంటే అప్పుడు బాగానే ఉన్నాడు. కట్ చేస్తే ఇంకో వీడియో వచ్చేసరికి ఇక్కడొక గాయం, ఇక్కడొక గాయం, ప్యాంటు మొత్తం ఊడిపోయి ఉంది, ఇక్కడొక గాయం, ఈ జుట్టు మాత్రం అంతే ఉంది. ఇలా ఉందన్నమాట. నేను అప్పుడే వీరరావు గారితో అన్నా, రావు గారు దీని మీద ఇక కథలు మొదలవుతాయి చూడండి అని. మొదలైనవి. తర్వాత రోజు మధ్యాహ్నానికి అసలు కథ బయటకు వచ్చింది. నేను చెప్పాను కదా, ఆ మాస్క్ కట్టుకున్నవాడు ఆ ఏరియా వాడే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఏరియా వ్యక్తే
ఆ మాస్క్ కట్టుకున్నది ఆయన వచ్చి అవునండి మాకు ఇట్లా చేశారని చెప్పి ఆయనే వీడియో మాట్లాడాడు. తర్వాత చేతికి గ్లౌలు వేసుకున్నారని చెప్పాను కదా. ఈ దాడి చేసే టైంలో చేతికి గ్లౌలు వేసుకొని ఉన్నారు. అభినయ్ దర్శన్ అనే వ్యక్తిని కారులో హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు కూడా గ్లౌలు వేసుకున్న వ్యక్తి ఇంకొకళ్ళకి కనపడుతున్నారు అక్కడ. కొట్టినోళ్ళే ఇదే గ్లౌలు అక్కడ కూడా కనపడుతున్నాయి. ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని పెట్టలేదు, వాళ్ళతో సరిపెట్టేశారన్నమాట. ఆ గ్లౌలు ఎందుకు పట్టుకొచ్చారు అక్కడికి తెలియదు, మర్చిపోయినట్టున్నారు. ఎంత స్క్రిప్టెడ్ డ్రామా. అదేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి మతాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఒకటి అంటే అభినయ్ దర్శన్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఎక్కడ వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్టు? మీకు అయితే ఒకటి మాత్రం వస్తుంది, అభినయ్ దర్శన్ది కడప, అలా కాదండి. పాస్టర్ ప్రవీణ్ పగడాలది కడప. మీరు కడప అయినంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పగలమా? చెప్తున్నానండి, సంబంధం ఉండదని మీరు అనుకోవడానికి అసలు లేదు. అవునా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూడడానికి ఎర్రోళ్ళే కనపడతాడు, కానీ అతని వెనకాల పనిచేసే వాళ్ళు క్రికెట్ ఫెలోస్ ఉన్నారు, అత్యంత క్రూరులైన మనుషులు ఉన్నారు. వాళ్ళ క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందంటే మనిషిని నిలువునా దహించిపోతున్నా కానీ వాళ్ళలో చలనం ఉండదు, వాళ్ళకి అవ్వాల్సిన పని అవ్వాలి. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని చంపేయడానికి, అతను అధికారంలో రావడానికి ఒక రాజధాని, రైతులు ఇచ్చిన భూముల్ని, అక్కడ పెట్టుబడి కట్టిన భవంతుల్ని, పెట్టుబడి పెట్టిన సొమ్ము వృధాగా పోతే పోనే అని అమరావతి విషయంలో ఏం చేశారండి వాళ్ళు. పోలవరం విషయంలో అతనికి ఏమైనా జాలిద్దయ్యే డబ్బులు పోతున్నాయని నిన్ను ఆలోచించాడు అతను. ఎవడలా పోతే నాకే నా అధికారం నిలబడాలో, నేను అధికారంలో రావాలి, ఇదే కదా ఆలోచన అవుతుంది. ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తారు వాళ్ళు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ముద్రగడ పద్మనాభానికి 2016 ముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? 2016 కాపునాడికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపునాడు, అదే కాపులందరికీ మీటింగ్, రిజర్వేషన్ గురించి మీటింగ్ పెట్టి రైలు దహనం జరిగింది కదా. తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్. అది వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు, ప్రతిపక్షం వైసీపీ వేరు. కానీ చివరికి వచ్చినప్పుడు ఎక్కడ తేలాడు అతను, ఏకంగా పేరు కూడా మార్చేసుకున్నాడు ముద్రగడ పద్మనాభం గారు. వాళ్ళ కేసులో ఎత్తేసాడు అతను. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరూ, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ, ఇదంతా స్క్రిప్టెడ్. పాపం అమాయకమైన కాపుల మీద వేస్తారు వాళ్ళు. వాళ్ళ ముసుగులో వాళ్ళ భుజం మీద తుపాకు పెట్టి వాళ్ళ పని నెరవేర్చుకున్నారు వాళ్ళు. మీకు కత్తి మహేష్ అని ఒక ఆయన ఉండేవాడు. అవును. అతను సినీ క్రిటిక్, సినిమాల గురించి చెప్తూ ఉండేవాడు రివ్యూలు. మెల్లగా టీవీల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ తగులుకున్నాడు. డైరెక్ట్గా అటాక్ అనమాట. టీడీపీని గట్ట ఏమనేవాడు కాదు అతను, పవన్ కళ్యాణ్నే టార్గెట్. అలాగే శ్రీరెడ్డిని ఒకరిని తయారు చేశారు. ఇవన్నీ చూడటానికి ఎలా ఉంటుందంటే, వాళ్ళంతటా వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడకో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేస్తున్నారో కాకుండా అది నిజంగా జరిగిన దానిలా క్రియేట్ చేసేవారు. చివరికి అది టీడీపీ మాట్లాడిచ్చింది అన్న లుక్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగ అనుకున్నాడు. ఎందుకంటే ఛానల్స్, అన్ని ఛానల్స్లోనూ మాట్లాడారు వాళ్ళు, కానీ ప్రధానంగా ఏబిఎన్, టీవీ5, మహా టీవీలో మాట్లాడిందే గుర్తుంటుంది అందరికైనా. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అన్ని వాటిలో ఎక్కువ టీవీ9లో మాట్లాడేవారు వాళ్ళు. టీవీ9 ఎవరిదో చివరికి, ఎవరికి సపోర్ట్ చేసింది, కానీ దాని ముద్ర ఏం వేశారు, రవిప్రకాష్ ఎవరు ఉండడం, రజనీకాంత్ ఉండడం వల్ల వాళ్ళేమో వాళ్ళ సంకనాకిదేమో జగన్ది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది కట్ చేయకండి. ఇది ముద్ర ఏమో కమ్మ ముద్ర వేసి టీడీపీకి హ్యాండర్ చేశారు, వాళ్ళు చేసిన డ్యామేజ్ని కదా. అసలు టీడీపీ అలాంటి పనులు చేయదండి. మాలాంటి వాళ్ళు ఎవరన్నా పొరపాటున ఎవరన్నా, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరం ఉన్నాడు, అతను రోజు వారం ఒక రౌండ్ వేస్తూ ఉంటాడు టీడీపీకి డ్యామేజ్ జరిగేలాగా. అలా చూసుకుంటాను. మాలాంటి వాళ్ళు ఏమైనా రౌండ్ వేసామనుకో, వెంటనే ఎడుతాడు పోయి వాళ్ళ దగ్గరికి పోయి, వాడు తప్ప ఆయన జోలికి వెళ్ళకండి మీరని చెప్తారు. ఆయన ఏమనకండి అంటారు కదా. ఇలాగితను కత్తి మహేష్, శ్రీరెడ్డి, లేకపోతే ఇంకొక ఆయన మన చనిపోయి చిట్టిబాబు గారు క్రమం తప్పని దాడి చేస్తూ ఉండేవారు. చివరికి వాళ్ళు ఎక్కడ తెలియరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొదట్లో జగన్కి వాళ్ళకైనా సంబంధం ఉండేదా? అసలు వాళ్ళకి సంబంధం ఉన్నట్టుగా కనీసం ఎదురుపడితే కూడా ముఖం తిప్పి చూసుకోనట్టుగా ఉండేవారు వాళ్ళు.
వీళ్ళు అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొంతమంది ప్రత్యక్షంగా పనిచేస్తారు, కొంతమంది పరోక్షంగా పనిచేస్తారు, కొంతమంది స్లీపర్ సెల్స్‌లో వీళ్ళందరూ స్లీపర్ సెల్స్. ఈసారి 2 రకాలుగా ఆలోచిస్తున్నాను నేను. ఒకటి హిందూ, ముస్లిం మధ్య పెట్టాలా. క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెట్టాలా. దానివల్ల ప్రయోజనం ఏంటంటే క్రైస్తవులు అందరూ కన్సాలిడేట్ అయ్యి వాళ్ళ ఆల్టర్నేటివ్ కోసం ఈసారి మొన్న అటు ఇటు చూసారు వాళ్ళు. 60-40, 80-20గా ఉన్నారు. 100% తనకి రావాలి. అంటే ఈడు మనోడ్రా అనుకోవాలి వాళ్ళు. ఈడుంటేనే మనకి. వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారు. అందరూ సక్సెస్ అయ్యాడు. అతను ఈ ప్రయత్నాలు చేయకపోయినా అతను సక్సెస్సే. వాళ్ళందరూ అతనే మనోడు అనుకుంటున్నారు. అది వాళ్ళకి నష్టం. దుష్టజన సాంగత్యం. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్రైస్తవ సమాజం జగన్ను ఓన్ చేసుకోవడం వల్ల మిగతా సమాజానికి వాళ్ళు దూరం అవుతున్నారు. జగన్కి ఎంత దగ్గర అవుతారో, జగన్ వస్తాడికి ఏం మేలు చేస్తాడో పక్కన పెడితే మిగతా సమాజానికి వాళ్ళు దూరం అవుతున్నారు. ఆడు పోరంబోకురు ఆడితో తిరుగుతున్నాడు, ఆడితో తిరక్కని చెప్తారు కదా మన ఇంట్లోనే. మిగతా సమాజం కూడా ఇదేంటి వీళ్ళు ఆడితో ఉంటున్నారు అన్న ఫీలింగ్, ఆ అపోహ, అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ మీద. ఇంతవరకు వాళ్ళంక మనం ఎంత ఇదిగా చూసి వాళ్ళంక అనుమానంగా చూస్తున్నాం. ఇప్పుడు ఒక క్రైస్తవుడు కనిపిస్తే నేను గౌరవించేవాడిని ఆరది, నాకు కూడా అనుమానం, ఇంటికి వచ్చిన కూడా వీడు జగన్ గడ బ్యాచ్ ఏమో అనిపిస్తుంది. ఇలాగా ఆ రకంగా అతనికి డబుల్ బెనిఫిట్ స్కీమ్ అది. ఒకటి తను కన్సల్టేట్ అవుతారు, 2 వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ కలిగించాలి వీళ్ళిద్దరి మధ్య పెట్టడం వల్ల. ఇన్సెక్యూరిటీలు ఏం చేస్తారు, ఒక రక్షణ కోరుకుంటారు. అలాగా చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటారు. ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం మధ్య పెడతాం. ముస్లిమ్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ డోకలేదు, ఎప్పుడూ ఇబ్బంది లేదు. మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ కలిగిస్తాడు. ఇన్సెక్యూరిటీ కలిగించినప్పుడు ఆల్రెడీ అతను కన్సల్టేట్ అవుతూ ఉంటారు. కానీ ఇతను అరాచకాలు చూసిన తర్వాత మొన్న డివియేట్ అయ్యారు. దాన్ని మళ్ళీ తిరిగి కన్సల్టేట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరినే కలపాలి మళ్ళీ. మైనారిటీలుగా హిందూ సమాజం నుంచి రక్షణ కోసం అనివార్య పరిస్థితుల్లో క్రైస్తవులు, ముస్లిం మామూలుగా కలవరాళ్ళు. ప్రపంచంలోనే వాళ్ళకి వైరం ఉంది, ప్రపంచం అంతా. కానీ ఇక్కడ ఆ 2 వర్గాలని కలపాలి. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ప్రమాదకరమైంది ఏంటంటే పచ్చి మోసం ఏంటంటే అతను నేను హిందూ ప్రేమికుడిని అన్నటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయటం. ఇటీవల కాలంలో దండలు వేసుకుని, బొట్లు పెట్టుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు అవి చేసేస్తున్నాడు. అయితే బట్ చిన్న చేంజ్ ఏంటంటే స్వరూపానంద కనపట్లేదు. ఇత్తడి పాలతా పేళ అంటే ఇది త్రిముఖంగా చతుర్ముఖ వ్యూహం కింద ఉంది అతనిది. అయితే ఇతను ఎన్ని వ్యూహాలు పన్నినా అసలు మ్యాటర్ లేకుండా నువ్వు ఏదైతే సమస్య మూలం ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంని నువ్వు ఆ ప్రభుత్వంతో నువ్వు ఎదుర్కొని నిలబడి నీవు మళ్ళీ అధికారం సాధించాలంటే అధికార పక్షానికి ధీటుగా నువ్వు నిలబడాలి. అధికార పక్షం తన పరిపాలన తను చేసుకుని పోతుంది, మంచి వచ్చాడో చేసుకుని వెళ్తున్నారు. అందులో లోపాలు ఎక్కడన్నా ఉంటే నువ్వు బయటపెట్టి అసలు సిసలు ప్రతిపక్షంలాగా నువ్వు విమర్శ చేయగలిగి వాళ్ళని నిలదీయగలిగితే నీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. నిలదీయగలిగిన శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఎందుకు లేవంటే నువ్వు నకిలీ కాబట్టి, నీలో ఒరిజినాలిటీ లేదు కాబట్టి, నీలో నిజాయితీ లేదు కాబట్టి, నువ్వు నిలువెల్ల అవినీతిపరుడు కాబట్టి నువ్వు వాళ్ళు నిజంగా తప్పులు చేసి నీకు కొన్ని మాట్లాడలేకపోతున్నావు. అది ఎవరు చేస్తున్నారు ఆ పని? తెలుగుదేశం కేడర్ చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించేది ఎవరు అనుకుంటున్నా ప్రధానంగానే తెలుగుదేశం. మొన్న 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, జగన్మోహన్ రెడ్డిని పారదోలాలి, ఈ కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారి చేతిలో రాష్ట్రం భద్రంగా ఉంటుంది అనుకున్న వాళ్ళే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కింద వాళ్ళే వ్యవహరిస్తున్నారు. అంటే నువ్వు ప్రధాన ప్రతిపక్షం కింద కూడా ఫెయిల్ అయ్యావు. అడ్డదారులు ఇలాంటి పనికిమాల వ్యవహారాలు చేస్తున్నావు. దానివల్ల ఏమవుద్ది, నీకు డెఫినెట్గా నీకు పని జరగదు. రాబోయే రోజుల్లో ఈ క్రైస్తవాలకి వీళ్ళకి చాలా ప్రమాదం. నిజమే మీరు అన్నట్టు. చాలా ఇబ్బంది కలుగుద్ది. మొదట్లో ప్రస్తావించారు, వీళ్ళు సమాజంలో బలహీనం అవుతున్నారు కదా ఇలాంటి కార్యక్రమాల వల్ల. ఈ వీళ్ళంతా ఎవరంటే పుట్టుకొచ్చే పాస్టర్లు వీళ్ళంతా ఎవరు అంటే ఎవరో ఒక ఆయన చెప్తుంటేవాడు. అదేదో సినిమాలో ఒక పాట ఉంటుంది, ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అని పాడుతూ ఎదురుగా ఎవరన్నా క్రైస్తవులో లేకపోతే ఆ చర్చికి వచ్చేవాళ్ళు కనబడగానే
ప్రభువా అని చూసే రకాలన్నమాట ఇలాంటి పాస్టర్లు. అప్పుడు వస్తారు, పాస్టర్లు అవుతారు. ఎలా ఉంటుందంటేనండి సైకాలజీ పల్లెటూర్లలో సహజంగా దళితులు, మాలామాదిగలు కొంతమంది చర్చిలకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అందరూ కాదు కానీ కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ వీళ్ళ దగ్గరికి ఎవరైనా బ్రాహ్మణులు, కమ్మలు, లేకపోతే రెడ్లు ఎవరన్నా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో చూసారా? ఈయన ఇంత పెద్ద కులం నుంచి క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యాడు అని చెప్పి ఆయనతో ఒక సాక్ష్యం చెప్పిస్తారనమాట. అవును. టక్కన వీళ్ళంతా అయ్యో బాబోయ్! అని అనుకుని ఆయన ఆరాధించడం మొదలుపెడతారు. అంటే వాళ్ళందరూ అలాంటి వాళ్ళని నేను అనట్లేదు. ఎవరో ఉంటారు ఈ అభినయ దర్శన్ లాంటి మంచి అభినయం ప్రదర్శించగలిగిన దర్శనకారులు. ఇలాంటోళ్ళనమాట. అలా పాటలు పాడుకుంటూ టక్కన వాళ్ళని చూడగానే ప్రభువా అనే రకాలనమాట. వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మకుండా ఇప్పుడు ఎవాంజలిస్టులు అంటారు కదా. మా మేనమావ స్వయంగా నా మేనమావ గారు అబ్బాయి దేవేంద్రనాథ్ చౌదరిని, దారుపల్లి దేవేంద్రనాథ్ చౌదరిని బెంగళూరులో ఉంటాడు. ఆయన మంచి జాబ్ చేసుకుంటారు. ఆయన ఊటీలో చదువుకున్నాడు చిన్నప్పుడు. 1965, 68, 70స్లో ఊటీలో చదువుకున్నాడు. ఆ ఊటీలో చదువుకున్నప్పుడు ఆ మిషనరీ స్కూల్ అన్నమాట. ఆయన యేసు ప్రభుకి ప్రభు ఈ క్రిస్టియన్ దాంట్లోకి మారిపోయాడు. అతని వివాహం కూడా క్రైస్తవ ఆచారం ప్రకారం చేసుకున్నాడు. ఆయన క్రిస్టియన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన ఇవాంజలిస్ట్గా చాలా మంచి పేరు ఉంది అతనికి. సాధారణంగా మా ఊరి నుంచి ఒక ఆయన ఉన్నాడు, గంగాధర్ గారు అని, గోలు గంగాధర్ అంటారు. ఆయన సకల వ్యసనాలు అంటే పేకాట, జోదము, వ్యభిచారము, తాగుడు, మద్యపానము, ధూమపానము, అన్ని అవలక్షణాలు మెండుగా ఉన్న వ్యక్తి. పిల్లలు లేరు. ఆయన గోలు గంగాధర్రా బాబు అన్నట్టు ఉండేవాడు. అక్కడ గోలు గంగాధర్రా బాబు అన్నట్టు గోలు గంగాధర్. అయితే సడన్గా కొన్నాళ్ళ పాటు ఆయన అక్కడ ఊరి నుంచి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాడో తెలియదు. కొన్నాళ్ళు పొందారు. నేను చూసేటప్పటికి ఈయన ఏం చేస్తున్నాడని అడిగాను. నేను ఊరిలో నేను ఊళ్ళో లేను కదా. ఆయన బాబు ఆయన పెద్ద పాస్టర్ అయిపోయాడు బాబు అన్నారు. నిజంగానే ఆయన తర్వాత నాకు కలిసాడు సార్. అత్యంత శాంతి స్వరూపం. నిజం, చాలా మార్పు ఉంది ఆయనలో. తెల్లటి బట్టలు వేసుకున్నాడు, మృదు భాషను వచ్చింది. దుర్వ్యసనాలన్నీ ధూమపానం, మద్యపానం ఇలాంటివన్నీ ఆపేసాడు. చాలా శాంత స్వరూపం, చాలా నెమ్మదిగా మాట్లాడుతాం. మార్పు ఉంది. ఓహో బాణవంతరం అనుకున్నాను నేను. అంటే ఇలా కూడా ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు జెన్యున్గా మారి వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారండి. ఇప్పుడు అతను అవసరం కోసం ఉంటారు చూసారా. అతను సాక్ష్యం చెప్తాడు. ఇక్కడ నేను దాని మీద చర్చ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది క్రైస్తవం అనేటువంటి దాన్ని నేను ఎంత గౌరవిస్తానంటే, నేను ఇలాంటి వాళ్ళు కొంతమందిని చూశాను మంచి వాళ్ళని. ఓకే. మా అత్తగారు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆవిడ. ఓకే. ఆవిడ ఎప్పుడు పొరపాటున ఇంకోళ్ళు తప్పు మాట్లాడి ఇందుకు మాట్లాడకండి, దూషించకండి, ద్వేషించి ఇలాంటి మాటలు చెప్తుంది ఆవిడ. మనం ఎవరిని గట్టిగా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు మాట్లాడొద్దు అంటారు. అంటే వాళ్ళ నైజం అలా ఉంటుంది. అది మీరు చెడగొట్టుకోవద్దు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి వాళ్ళ వల్ల సూచన ఏంటంటే హితవు చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాల్సిన ఇది ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా ఉండాలి. ఎక్కడన్నా ఇలాంటి గొడవలు ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రలో ఈ మత కల్లాలు కూడా ఇక్కడ కమ్యూనల్ రైట్స్ కూడా ఆగిపోయినాయి. ఎవడంత రెచ్చుకుంటున్నారు, మన తెలుగు కూడా ఎవరు రెచ్చిపోవట్లా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం మీరు వచ్చి ఇలాంటి పనులు చేస్తుంటే దానివల్ల మీకు టోటల్ సమాజానికి హాని కదా. రైట్. హర్ష్ కుమార్ గారు కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, విద్యా సంస్థలు నడుపుతున్నాడు. అయినా 2 సార్లు ఎంపీ అయ్యాడైనా. ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయకూడదు. రైట్. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ నాన్సెన్స్ కదండి ఇది నేను ఎప్పుడు మాట్లాడలేదు మతాల గురించి, కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఒక ఆవేదన వస్తుంది నాకు. మొదటిసారి నేను కూడా ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు క్రైస్తవం గురించి మాకన్నా ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మేము స్థలం ఇచ్చాము.
మా స్థలంలో చర్చి కట్టుకున్నారు వాళ్ళు. నా చిన్నప్పటి నుంచి మేము వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలంటే అలా సహాయం చేసాం. ఇవాళకి చర్చిలకు డబ్బులు పంపిస్తాను నేను వాళ్ళకి. రైట్. కాబట్టి ఇది దూరం చేసుకోవద్దు. సమాజానికి మీరు దూరం అవ్వద్దు. సేమ్ టైం ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించి జాగ్రత్తగా మసులుకోవాల్సిన అసలు అవసరం కూడా గుర్తించడం అసలు కాదండి, ఉంది. దాన్ని ఎంకరేజ్ చేయకూడదండి అసలు. అదే అంటుంది. ఎలా ఉంటుంది ఆ వీడియోలు చూస్తే నాకు షాకింగ్. ఈయన నడుస్తుంటే అసలు ఫైనల్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్, జనం చాలా తెలివి మీరారు, సమాజం చాలా ముందుకెళ్ళింది. ఇలాంటి యాక్షన్ చేస్తే నిజంగా జరిగితేనే నమ్మరు, యాక్షన్ చేస్తే అసలు నమ్మరు. ఏదో పులి కథ పులి కథ కాదండి అసలు. మీరు నిజంగా పులెట్టిపోయినా నమ్మరు ఈసారి. అలాగే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని నమ్ముకుంటే మీరు సర్వనాశనం. ఎందుకంటే దుష్ట జన సాంగత్యం. మీ నాయకుడు కూడా మీరు ఆరాధించే ప్రభు ఆదర్శవంతుడు. నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవమండి మనుషుడు. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే మీరు నా కోసమే ఆడమండి, నా కోసం సావండి అంటాడు. కంప్లీట్ కాంట్రాస్ట్. అది గుర్తుపెట్టుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ సార్.